హాయ్ ఫ్రెండ్స్, అందరికీ జై ఇన్సాన్. జై ఇన్సాన్ అంటే మనిషి వర్ధిల్లాలి అని అర్థం. మరి దేవుడో కులమో మతమో కాకుండా మనిషి వర్ధిల్లాలని కోరుతూ మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపడం కోసం ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను. నిజానికి ఒక 4 నెలల క్రితం జూలై నాటికి నేను యూట్యూబ్ ద్వారా కేవలం 3-4 వీడియోలతో ఉండేవాడిని. ఎప్పుడైతే లాక్డౌన్ అయిపోయిన తర్వాత రకరకాల మండల కమిటీలు, జిల్లా కమిటీలు అయిపోయిన తర్వాత ఇక మన వాళ్ళు అడిగే ప్రశ్నలకి జవాబులు చెప్పే క్రమంలో నాస్తికులంటే ఎవరు, నాస్తికత్వం తీసుకుంటే ఏమి లాభము, నాస్తికత్వం మీద బాబాసాహెబ్ ఆలోచనలు ఏంటి, పెరియార్ ఆలోచనలు ఏంటి, పూలో ఆలోచనలు ఏంటి, రిజర్వేషన్స్ ఎలా వచ్చాయి, రాజ్యాంగాన్ని ఎలా సంస్కరించారు, దసరా పండుగ ఏంటి, దీపావళి పండుగ ఏంటి, కులాంతర పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళ జీవితాలు, వాళ్ళ అనుభవాలు ఏంటి, అలాగే రకరకాల కార్యక్రమాలకు సంబంధించి కొన్ని పుస్తకాలను చదివి ఇలా ఒక్కొక్కటి వీడియోలు పెడుతూ వచ్చాను. అవి కాస్త రోజుకు 1-2 అయిపోయాయి. ముఖ్యంగా కొన్ని సైకాలజీ స్టోరీస్ 5-10 నిమిషాల్లో ఉండేవి ఒక 40-50 వీడియోలు పెట్టాను. చిన్న మోరల్ స్టోరీస్ చెప్పాను. ఇలా చెప్తూ ఈరోజు 450 వీడియోలు మీకు అందుబాటులోకి వచ్చాయి. మరి అలాగే ఈ 2020 నాటికి నేను ఒక 5,000 మంది సబ్స్క్రైబర్లని సంపాదించుకోవాలనుకున్నాను. కానీ మీ అందరి ప్రేమ ఆదరాభిమానాలతో అది కాస్త 10,000 అయిపోయింది. ఈరోజు 13,000 దగ్గరలో ఉంది. ఇదంతా మీ అందరి మంచితనం, నా మీద మీరు పెట్టుకున్న ప్రేమ, అభిమానం, గౌరవానికి ప్రతీకలు. మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మీరు నాపై ఉంచిన నమ్మకాన్ని ఖచ్చితంగా కాపాడుకుంటాను. నేనేదో పుస్తకాలు చదివి ఉపన్యాసాలు ఇవ్వడమే కాదు, గ్రామాల్లోకి వెళుతూ, మారుమూల అడవి గ్రామాల్లోకి వెళ్తూ, పల్లెల్లోకి వెళ్తూ పనిచేస్తూ మీ ముందు కనిపిస్తాను. అలాగే నేనొక్కడినే ఒక పెద్ద వృక్షంలా ఎదగకుండా కొత్త తమ్ములని, యువకులని నాలా తయారు చేయడానికి ప్రయత్నిస్తాను. నేనేదో గొప్ప అని కాదు. ఈ దారిలో ఎంతోమంది మహానుభావులు త్యాగాలు చేసి, జీవితాలను త్యాగాలు చేసి, పోరాటాలు చేసి, జ్ఞానాన్ని పంచి ప్రాణాలే అర్పించిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు వేసిన దారిలో నేను కాస్త వేగంగా వెళ్తున్నాను. అది కూడా మీ అందరి ఆదరాభిమానాలు, ప్రేమాభిమానాల వల్ల మాత్రమే సాధ్యమైంది. మీ ప్రేమని, అభిమానాన్ని, ఆదరణని ఇలాగే ఉంచాలని మనసారా కోరుతూ, మీకు ఖాళీ సమయం దొరికినప్పుడు గతంలో నేను చేసిన వీడియోలని మీరు మళ్ళీ ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. చూసి వదిలిపెట్టకండి. ఒక చిన్న లైక్ చేస్తే నాకు కొండంత ధైర్యం. అలాగే మీ అభిప్రాయాన్ని రాయండి. ఒక్కోసారి నేను గ్రామాల్లోకి వెళ్ళే క్రమంలో ఒక టూర్ తర్వాత ఒక టూర్ పెడుతూ ఒక్కొక్క జిల్లా నుంచి ఒక్కొక్కరిని ఏరుకొని 20 ఏళ్ల లోపు వాళ్ళని 5 మందిని వెంటేసుకొని నిత్యం ప్రయాణిస్తుండటం వల్ల మీరిచ్చే కామెంట్లకు నేను రిప్లై ఇవ్వట్లేదు. దానికి నన్ను మన్నించండి. అలాగే వాట్సాప్లో కూడా మీకు రిప్లై ఇవ్వట్లేదు. దానికి నాకు మన్నించండి. ఎందుకంటే నా ఫోన్లో 23,000 ఫోన్ నెంబర్లు అయ్యాయి. అందుకే నేను మిమ్మల్ని నాస్తికులైన వారు, దేవుళ్ళని నమ్మని వారు ఒక మిస్డ్ కాల్ ఇవ్వండి అన్నాను. ఎందుకంటే నేను ఖాళీగా ఉన్నప్పుడు తిరిగి కాల్ చేయడం కోసం. కాబట్టి ఎవరైనా మిస్డ్ కాల్ ఇచ్చుంటే నేను మీకు కాల్ చేయనందుకు నన్ను మన్నించండి. అలాగే వాట్సాప్లో మీరు ఏదైనా అడిగి ఉంటే ఇన్ టైంలో స్పందించడానికి నన్ను మన్నించండి. నేను ఫీల్డ్లోనే ఉన్నాను, పనిలోనే ఉంటాను. ఇక ముందు కూడా ఎప్పటికప్పటికి అప్డేట్స్ మీకు అందిస్తానని, మీ జీవితంలో టీవీ చూసే సమయమో, వాట్సాప్, ఫేస్బుక్ చూసే సమయమో, యూట్యూబ్ చూసే సమయంలోనో ఒక్క 5 నిమిషాలు 10 నిమిషాలు నేను పెట్టే వాటిని కూడా చూసి మీ అభిప్రాయాలు రాయాలని, లైక్ చేయాలని, షేర్ చేయాలని, మీకు తెలిసిన మిత్రులతో బైరి నరేష్ సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తున్నాడు, మూఢనమ్మకాల నిర్మూలన కోసం పాటుపడుతున్నాడని వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించాలని మిమ్మల్ని కోరుతున్నాను. మరి మరో 20 రోజులు కూడా లేదు, 15 రోజులుంది. డిసెంబర్ 31. మరి ఈలోపు 24 డిసెంబర్ పెరియార్ రామస్వామి వర్ధంతి ఉంది. ఆయా భారత నాస్తిక సమాజం మండల కమిటీలు, జిల్లా కమిటీలు మీ పరిధిలో మీరు తప్పకుండా 10 మందితో 20 మందితో పెరియార్ వర్ధంతి జరపండి. 25వ తేదీ మనుధర్మ శాస్త్రాన్ని బాబాసాహెబ్ తగులబెట్టిన రోజు.
అది ఒక అధర్మ శాస్త్రము. మనుషులని వేరువేరుగా చేసి ఒకే నేరానికి దోపిడీ కులాల వాళ్ళు చేస్తే ఒక రకంగా, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులకు ఒక శిక్ష, శూద్రులకి ఒక శిక్ష, అతి శూద్రులకి ఏకంగా ప్రాణాలు తీసేటువంటి శిక్షలు ఉన్నాయి. కాబట్టి మనుధర్మ దహన దినం డిసెంబర్ 25. 1వ తారీఖు భీమా కోరేగావ్ విజయ్ దినోత్సవం. సిద్ధినాయక్ అంటే శిఖానాయక్ నాయకత్వంలో విజయం సాధించిన రోజు. మరి 3 సందర్భాలు: డిసెంబర్ 24 పెరియార్ వర్ధంతి, 25 మనుధర్మశాస్త్ర దహనం, 1వ తారీఖు విజయ్ దివాస్. కాబట్టి ఈ 3 జరపాలని, సబ్స్క్రైబ్ చేయాలని, మిత్రులతో చేయించాలని, లైక్ చేయడం మర్చిపోవద్దు, కామెంట్ చేయడం మర్చిపోవద్దని ఈ సందర్భంగా కోరుతూ 13,000 మంది సబ్స్క్రైబర్లందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. డిసెంబర్ 31 నాటికి ఇది 15,000 కావాలని, మీ అందరి అండదండలు కావాలని కోరుతున్నాను. ఇట్లు మీ సోదరుడు, మిత్రుడు, సమాజ శ్రేయోభిలాషి, మూఢనమ్మకాల నిర్మూలన కార్యకర్త బైరి నరేష్. జై ఇన్సాన్. మరి ఈరోజు 14 డిసెంబర్ 2020.